సాయి సాయి మైక్ ఆఫ్ చెయ్య. అఖిల అఖిల వీడియో ఆఫ్ చేయమా. అఖిల. జ్యోతి వీడియో ఆఫ్ చేయమ్మా. ఎవరు వీడియో ఆఫ్ చేయొద్దు, వీడియో ఆన్ చేయొద్దు, ఎవరు ఆడియో అన్మ్యూట్ చేయవాకండి. సెల్ ఫోన్ పట్టుకొని మీరు పాఠం నేర్చుకోవాకండి. దాన్ని పట్టుకుంటే పొరపాటున ఏదైనా మీ వేలు మీ ఫింగర్ టచ్ అయితే మైక్ మళ్ళీ అన్మ్యూట్ అవటం లేదా వీడియో ఆన్ అవటం ఇలా జరుగుతుంటుంది. అవి ఏమవుతాయంటే మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతాయి అన్నమాట. ఓకే, రైట్ నాన్న. సో నిన్నటి క్లాస్లో మనం ఇది చెప్పుకున్నాం, మళ్ళీ ఇంకొకసారి. సో దిస్ ఈజ్ ద బేసిక్ జావా ప్రోగ్రామ్. ఇది సింపుల్ జావా ప్రోగ్రామ్ ఇలా ఉంటుంది. మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నట్లయితే సిలో మనం ఖచ్చితంగా మెయిన్ అనేటువంటి ఒక ఫంక్షన్ రాస్తాం. ఓకే, అక్కడ ఫంక్షన్ అనే పదం వాడతాం, ఇక్కడ మెథడ్ అంటాం. తేడా అంతే, ఇంతకుమించి ఏం లేదు. మెయిన్ అనేటువంటి ఫంక్షన్ని అక్కడ మనం డిఫైన్ చేసేటప్పుడు కొంతమంది ఇంట్ మెయిన్ అని రాస్తారు, కొంతమంది వాయిడ్ మెయిన్ అని రాస్తారు. ఎలా రాసినా ఇబ్బంది ఏం లేదు. జావాలో మాత్రం ఖచ్చితంగా వాయిడ్ మెయిన్ అని రాయాలి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. పబ్లిక్ స్టాటిక్ ఇంట్ మెయిన్ అని రాయకూడదు. ఓకేనా. ఇక్కడ మెయిన్ అదే ఎలా ఉందో అలాగే రాయాలన్నమాట. మెయిన్ లోపల ఏం రాయాలనేది ఇక మన చాయిస్, మన ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ని బట్టి మనం ఈ మెయిన్ యొక్క ఓపెన్ కర్లీ బ్రేస్, మెయిన్ యొక్క క్లోజ్ కర్లీ బ్రేస్ మధ్యలో మీరు ఎంత ప్రోగ్రామ్ రాయాలన్నా రాసుకోవచ్చు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాను. సిలో మనం ప్రింట్ ఎఫ్ వాడతాం, ఇక్కడ ప్రింట్ ఎల్ఎన్ వాడతాం. ప్రింట్ ఎల్ఎన్. ఓకేనా, రెండు ఒకటే, రెండు ప్రింట్ చేసేవే. డబుల్ కోట్స్ మధ్యలో మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో స్క్రీన్ మీద దాన్ని యూజ్ చేస్తాం. అంతే, వెరీ సింపుల్. సో వీటి గురించి మనం చెప్పుకుంటూ వచ్చాం నిన్న. క్లాస్, మీరు జావాలో మీరు ఏ వేరియబుల్ డిక్లేర్ చేయాలన్నా, ఏ మెథడ్ని డిక్లేర్ చేయాలన్నా, డిఫైన్ చేయాలన్నా అవన్నీ క్లాస్ లోపలే జరగాలి. క్లాస్ లోపలే జరగాలి. ఓకేనా. సో క్లాస్ అనేది లేకుండా మనం ఆబ్జెక్ట్ తయారు చేయలేము. క్లాస్ అనేటువంటి ఒక బ్లాక్ అంటే ఏమిటి, ఇక్కడ క్లాస్ కింద ఓపెన్ కర్లీ బ్రేస్ ఇచ్చాం కదా, చివర్లో క్లోజ్ కర్లీ బ్రేస్ ఇస్తున్నాం కదా. ఇలా ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్ కర్లీ బ్రేస్ మధ్యలో ఉండేటువంటి భాగం మొత్తాన్ని కూడా బ్లాక్ అంటాం మనం. బ్లాక్. ఓకే. సో ఒక క్లాస్ ఈ విధంగా తయారు చేస్తాం. క్లాస్ని కర్లీ బ్రేస్తో ఓపెన్ చేస్తాం, కర్లీ బ్రేస్తో క్లోజ్ చేస్తాం. దాన్ని క్లాస్ అంటాం. క్లాస్లో మనకు నచ్చిన వేరియబుల్స్ తీసుకోవచ్చు, మనకు కావాల్సిన మెథడ్స్ తీసుకోవచ్చు. అయితే స్టాండ్ అలోన్ ప్రోగ్రామ్స్లో, స్టాండ్ అలోన్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా మెయిన్ మెథడ్తో ఉంటాయి. మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం, రెండు రకాల ప్రోగ్రామ్స్ని జావాలో తయారు చేయొచ్చు అని చెప్పేసి. ఒకటి స్టాండ్ అలోన్ అప్లికేషన్ ప్రోగ్రామ్, రెండోది వెబ్ అప్లికేషన్ ప్రోగ్రామ్. వెబ్ అప్లికేషన్. వెబ్ అప్లికేషన్ అంటే ఇంటర్నెట్లో యూజ్ చేయటానికి, ఇంటర్నెట్ కోసం తయారు చేయబడేటువంటి ఒక అప్లికేషన్ వెబ్ అప్లికేషన్. స్టాండ్ అలోన్ అప్లికేషన్ అంటే మన మెషిన్లోనే తయారు చేసి, మన మెషిన్లోనే కంపైల్ చేసి, మన మెషిన్లోనే రన్ చేసి, అవుట్పుట్ కూడా మన మెషిన్కి మాత్రమే పరిమితం చేస్తే, అవుట్పుట్ కూడా మన మెషిన్లో మాత్రమే మనం చూడగలిగితే దాన్ని స్టాండ్ అలోన్ అప్లికేషన్ అంటాం. స్టాండ్ అలోన్ అప్లికేషన్ అంటే ఒక ప్రోగ్రామ్ అమ్మా. అప్లికేషన్ అంటే ఒక ప్రోగ్రామ్. చూడంగానే ఇది స్టాండ్ అలోన్ ప్రోగ్రామ్, స్టాండ్ అలోన్ అప్లికేషన్ ప్రోగ్రామ్, ఇది వెబ్ అప్లికేషన్ ప్రోగ్రామ్ అని చూడంగానే ఎలా చెప్పచ్చు అంటే మెయిన్ మెథడ్ కనపడుతుంటుంది. స్టాండ్ అలోన్ అప్లికేషన్లో మెయిన్ మెథడ్ ఉంటే ఖచ్చితంగా ఆ ప్రోగ్రామ్, ఆ అప్లికేషన్ ప్రోగ్రామ్ స్టాండ్ అలోన్ అప్లికేషన్ ప్రోగ్రామే. వెబ్ అప్లికేషన్లో మెయిన్ మెథడ్ ఉండదు. ఓకేనా. ఎందుకనేది మనం తర్వాత చెప్పుకుంటాం, ఇప్పుడు చెప్పుకోం.
సో దీంట్లో వరుసగా ఒకదాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం. నిన్న మనం ఇంతవరకు పబ్లిక్ వరకు చెప్పుకున్నాం. ఈరోజు ఇంకొకసారి రిఫ్రెష్ చేసుకుందాం. సో ఒక క్లాస్ తయారు చేయాలి అంటే ముఖ్యంగా క్లాస్ అనే పదం వాడాలి. అంటే మనం ఏం తయారు చేస్తున్నామో కంపైలర్కి తెలియాలి. క్లాస్ తయారు చేస్తున్నామా, మెథడ్ తయారు చేస్తున్నామా, వేరియబుల్ తయారు చేస్తున్నామా, భవిష్యత్తులో మీకు ఇంటర్ఫేసెస్ అని వస్తాయి, ఇంటర్ఫేసెస్ తయారు చేస్తున్నామా, ప్యాకేజెస్ అని వస్తాయి, ప్యాకేజ్ తయారు చేస్తున్నామా, ఏం తయారు చేస్తున్నామో ఆ పదాన్ని ముందు చెప్పాలి. ఇక్కడ క్లాస్ తయారు చేస్తున్నాం కాబట్టి క్లాస్ అనే పదం చెప్పాలి ముందు. సో క్లాస్ స్మాల్ లెటర్స్లో ఉంటుంది. క్లాస్ అనేది కీవర్డ్ స్మాల్ కేసులో ఉంటుంది. క్లాస్ పక్కనే క్లాస్ నేమ్ ఇస్తాం, హలో వరల్డ్. ఇది మొదటి ప్రోగ్రామ్ కాబట్టి దీంట్లో ప్రింట్ అయ్యేది హలో వరల్డ్ అని చెప్పేసి ప్రింట్ చేస్తున్నాం కాబట్టి క్లాస్ పేరు కూడా అదే ఇచ్చాం. మనకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు, బట్ మీనింగ్ఫుల్గా ఉండాలి. ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ని బట్టి క్లాస్ పేరు ఇవ్వాలి, అంతే కదా. ఇప్పుడు మీరు కాలేజీలో క్లాస్ రూమ్లో కూర్చుంటున్నారంటే ఏ క్లాసు తెలియకుండా ఎలా కూర్చుంటాం మనం? బీకామ్ వాళ్ళు బీకామ్ క్లాస్లో కూర్చుంటారు, బీజెడ్సీ వాళ్ళు బీజెడ్సీ క్లాస్లో కూర్చుంటారు. అది మీనింగ్. బీజెడ్సీ వాడు పోయి బీకామ్ క్లాస్లో కూర్చుంటాడు అనుకోండి, అంటే కొన్ని క్లాసులు కలుస్తుంటారు కదా, తెలుగు లాంగ్వేజ్, తెలుగు ఇంగ్లీష్, అలా కాదు. బీజెడ్సీ బాటనీ సార్ వచ్చి పాఠం చెప్తున్నాడు, బీకామ్ వాడు వచ్చి కూర్చున్నాడు అనుకోండి, అది మీనింగ్ఫుల్గా కాదు, మీనింగ్లెస్. సో ఖచ్చితంగా ఒక లెసన్ చెప్పేటప్పుడు ఆ లెసన్ రిలేటెడ్ పిల్లలే కూర్చోవాలి ఆ క్లాస్లో, అదే మీనింగ్ఫుల్గా ఉంటుంది అనమాట. అలాగే క్లాస్ పేరు కూడా దాన్ని బట్టి పెడతాం మనం. క్లాస్ ఇచ్చేటువంటి అవుట్పుట్ని బట్టి, క్లాస్లో ఉండేటువంటి విషయాన్ని బట్టి క్లాస్ యొక్క పేరు పెట్టుకుంటాము, అది మీనింగ్ఫుల్గా ఉంటుంది. రైట్. సో క్లాస్ అనేది ఒక కీవర్డ్. క్లాస్ని డిక్లేర్ చేయడానికి జావాలో మనం ఈ విధంగా క్లాస్ అనే కీవర్డ్ వాడతాము. తర్వాత పబ్లిక్ అనేటువంటిది మెయిన్ మెథడ్కి వాడాం, చూశారు కదా, మెయిన్ మెథడ్కి వాడాం మనం. సో మెయిన్ మెథడ్కి ఎందుకు పబ్లిక్ వాడాము అనే దాని గురించి నిన్న మనం చాలా వివరణ తీసుకుందాం, చాలా వివరణ. ఓకే, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను నేను అది, ఎందుకంటే కొత్త కాన్సెప్ట్ కాబట్టి తొందరగా మనం గుర్తుపెట్టుకోలేము. రెండోది, మనం ఇప్పుడు ఆన్లైన్ క్లాస్లో ఉన్నాం, ఎదురెదురుగా లేం. మీరు ఇంట్లో అటు చూస్తున్నారా ఇటు చూస్తున్నారా, మీ ఇంట్లో ఏ శబ్దాలు వస్తాయో నాకు తెలియదు కదా, అప్పుడు మీ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, కాబట్టి కొంచెం ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయడం కష్టం అవుతుంది, అయినా మనం కష్టపడాల్సిందే. సో ఎందుకు పబ్లిక్ అనేటువంటి కీవర్డ్ని మనం మెయిన్ మెథడ్కి వాడతాము అంటే, సహజంగా మనం ఒక ప్రోగ్రామ్ని రాసినప్పుడు ఏ స్క్రీన్లో అయితే ప్రోగ్రామ్ రాస్తామో, ఏ ఫైల్లో అయితే మనం ప్రోగ్రామ్ రాస్తామో, అదే ఫైల్, అదే ఎన్విరాన్మెంట్లో మనం ఉండి, అదే స్క్రీన్ మనం చూస్తూ, అదే ఎన్విరాన్మెంట్లో మనం ఉండి కంపైల్ చేసి, అదే ఎన్విరాన్మెంట్లో మనం ఉండి తప్పుల్ని చూసుకోగలిగి, అదే ఎన్విరాన్మెంట్లో మనం ఉండి తప్పుల్ని సరిచేసుకొని, అదే ఎన్విరాన్మెంట్లో మనం ఉండి ప్రోగ్రామ్ని రన్ చేసి, అదే ఎన్విరాన్మెంట్లో మనం ఉండి ఇన్పుట్ కూడా ఇచ్చి, అదే ఎన్విరాన్మెంట్లో మనం ఉండి అవుట్పుట్ను కూడా చూసుకోగలిగితే మనం ఆ ఎన్విరాన్మెంట్ నుంచి బయటికి రావాల్సిన అవసరం లేదు. అక్కడ మెయిన్కి పబ్లిక్ అని ఇవ్వం. సిలో ఇలా జరుగుతుంది మనకు. సి లాంగ్వేజ్ మీలో అందరూ చేశారు, అంటే ప్రోగ్రామింగ్ మీకు రావాల్సిన అవసరం లేదమ్మా. ఇక్కడ మనం కాన్సెప్ట్ ఏంటంటే, మీకు ప్రోగ్రామ్ వచ్చా రాదా అనేది కాదు. ఒక సి ప్రోగ్రామ్ రాసేటువంటి ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, బ్లూ కలర్ స్క్రీన్, అది కలర్ మార్చుకోవచ్చులేండి. ఒక బ్లూ కలర్ స్క్రీన్లో మనం ప్రోగ్రామ్ రాస్తాం. రాసిన తర్వాత అక్కడ మెయిన్కి పబ్లిక్ అని చెప్పం. ఎందుకు చెప్పమో చెప్తాను నేను. ప్రోగ్రామ్ అయిపోయింది, ఏదో 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేయటమో, 10 to 1 నెంబర్స్ ప్రింట్ చేయటమో, వైల్ లూప్తో ప్రోగ్రామ్ రాశారు సిలో. మీరు రాసిన తర్వాత ఏం చేయాలి? అవుట్పుట్ రావాలి కదా. అవుట్పుట్ రావాలంటే ముందు కంపైల్ చేయాలి, సేవ్ చేసుకుంటాం, ఫైల్ని సేవ్ చేసుకుంటాం. ఎక్కడి నుంచి సేవ్ చేసుకుంటాం? అక్కడే ఉంటాం, సి స్క్రీన్ నుంచి పక్కకు పోం మనం, అసలు సేవ్ చేసేసుకుంటాం, అయిపోతుంది. ప్రోగ్రామ్ కంపైల్ చేయాలంటే మళ్ళీ స్క్రీన్ మారం, మనం అదే స్క్రీన్లో ఉంటాం, ఆ స్క్రీన్నే మన కంటితో చూస్తూ ఉంటాం. ఆల్ట్ F9 ప్రెస్ చేస్తాం. కీబోర్డ్లో ఆల్ట్ అనే కీ ఉంటుంది, F9 అనే కీ ఉంటుంది, రెండింటినీ కాంబినేషన్ కీ, అది ప్రెస్ చేస్తాం. ప్రోగ్రామ్ కంపైలేషన్ జరుగుతుంది. తప్పులు ఏమన్నా ఉంటే అదే స్క్రీన్లో క్రింది వైపున ఒక సపరేట్ పార్ట్లో మీకు తప్పుల్ని చూపెడుతుంది.
సిలో. తప్పుల్ని గమనిస్తాం, తప్పుల్ని సరి చేసుకుంటాం, అయిపోతుంది. మళ్ళీ ఇంకొకసారి కంపైల్ చేస్తాం, తప్పులు సరి చేసిన తర్వాత మళ్ళీ కంపైల్ చేయాలి. సో మళ్ళీ కంపైల్ చేస్తాం, ఆల్ట్ F9తో కంపైల్ చేస్తాం, అదే స్క్రీన్లో ఉండి కంపైల్ చేస్తాం. ఈసారి తప్పులేం లేవు కాబట్టి చక్కగా కంపైలేషన్ జరిగిపోయింది. ప్రోగ్రామ్ మెషిన్ భాషలోకి మార్చబడింది. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ని ఏం చేయాలి? రన్ చేయాలి. రన్ చేయడానికి అదే స్క్రీన్లో ఉంటాం, పక్కకి పోతామా? అక్కడే ఉంటాం. సి స్క్రీన్నే చూస్తూ ఉంటాం మనం, ఆ బ్లూ కలర్ స్క్రీన్ చూస్తాం, ఎక్కడికి పోం మనం. బయట నుండి మనం ఏం చెయ్యం, అక్కడే ఉంటాం అనమాట, అదే స్క్రీన్లో ఉండి చేస్తాం. కంట్రోల్ F9 ప్రెస్ చేస్తాం, కంట్రోల్ F9, రన్ అవుతుంది ప్రోగ్రామ్. రన్ అయిన తర్వాత మళ్ళీ అక్కడికే వస్తాం మనం, ఎక్కడికి పోం. అవుట్పుట్ చూడాలి, మళ్ళీ అదే స్క్రీన్లో ఉండి ఆల్ట్ F5 ప్రెస్ చేస్తాం, ఆల్ట్ F5, అవుట్పుట్ కనపడుతుంది ఒక బ్లాక్ కలర్ స్క్రీన్లో, దాన్ని టెక్స్ట్ విండో అంటాం, ఆ విండోని. అయిపోయింది. మళ్ళీ ఒకసారి ఎంటర్ ప్రెస్ చేస్తే మళ్ళీ తిరిగి మళ్ళీ ప్రోగ్రాంలోకే వస్తాం. ఎక్కడ మనంతట మనముగా స్క్రీన్ మారే పరిస్థితి, బయటకు వెళ్ళి ప్రోగ్రామ్ స్క్రీన్ నుండి బయటకు వెళ్ళి వేరొక చోట నుంచి కంపైల్ చేయటం, వేరొక చోట నుంచి రన్ చేయటం అనేది ఇక్కడ ఉండదు, సిలో ఉండదు. అందుకే మెయిన్కి మనం పబ్లిక్ అని వాడం. ఓకేనా? అంటే మీకు అర్థం అవడం కోసం మీకు సీనే ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. పబ్లిక్ అనే దానికి ఇంకా చాలా రకరకాల అర్థాలు ఉన్నాయి. ప్రస్తుతం మీకు తెలిసినటువంటి సబ్జెక్టు ప్రకారం అంతవరకే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అది మనం జావాలో చూడండి, జావా ప్రోగ్రామ్ ఎలా రాస్తాం, ఎలా కంపైల్ చేస్తాం ఒక్కసారి మనం చూద్దాం. ఎందుకంటే సిఎల్ఆర్ కాలేజ్ పిల్లలు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా చూపెట్టాలి ఒకసారి. నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను, దీంట్లో ప్రోగ్రామ్ రాస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. క్లాస్ హలో వరల్డ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ args println జస్ట్ హలో అని ఇస్తున్నానమ్మా, అంతే, ఎక్కువ ఇవ్వట్లేదు. అక్కడ ప్రోగ్రామ్ ఇక్కడే ఉంది, మనం ఇందా చూసిన ప్రోగ్రామ్ ఇది, కాకపోతే ప్రింటింగ్లో చిన్న పదమే ఇచ్చాను నేను, అంతే, ఎక్కువ ఇవ్వాల. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ సేవ్ చేసుకోవాలి. నేను నాకు అనుకూలంగా ఎఫ్ డ్రైవ్లో, కంప్యూటర్లో ఎఫ్ డ్రైవ్లో సేవ్ చేస్తున్నాను. test.java, సారీ, హలో వరల్డ్ కదా, క్లాస్ పేరు ఏది ఉంటే అదే ఇద్దాం, హలో వరల్డ్.జావా. జావా ఫైల్ సేవ్ చేసినప్పుడు ఇలాగే సేవ్ చేయాలి, హలో వరల్డ్.జావా అని ఇవ్వాలి. ఓకేనా? .జావా కంపల్సరీ అమ్మా. దానికి డాట్కు ముందు హలో వరల్డ్ ఇచ్చాం కదా, ఈ హలో వరల్డ్ అనే పేరు ఏమిటి అంటే మనం క్లాస్ పేరు ఏముంది ఇక్కడ, క్లాస్ పేరు హలో వరల్డ్ అని ఉంది, ప్రోగ్రామ్ పేరు కూడా అదే తీసుకుంటున్నాం, తప్పేమీ లేదు. ప్రోగ్రామ్ పేరేముంది, క్లాస్ పేరేముంది, హలో వరల్డ్ అని ఉంది. ఈ ప్రోగ్రామ్ని, ఈ రాసిన ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని ఏ పేరుతో సేవ్ చేస్తున్నామో, హలో వరల్డ్.జావా. జావా కంపల్సరీ. మీరు .జావా ఇవ్వకపోతే, చుక్క పెట్టి జావా అనే పదం రాయకపోతే జావా ప్రోగ్రామ్ని కంపైల్ చేయటం కుదరదు. సేవ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఇక్కడే ఉండి, నోట్ ప్యాడ్ స్క్రీన్లోనే ఉండి ఆల్ట్ F9, కంట్రోల్ F9 అంటే కంపైలేషన్ జరగదు. కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళాలి. కమాండ్ ప్రాంప్ట్ చూడండి, మెనూ ఓపెన్ చేస్తున్నాను. కమాండ్ ప్రాంప్ట్ మీకు తెలుసు కదా, డాస్ ప్రాంప్ట్, కమాండ్ ప్రాంప్ట్ ఇలా ఉంటుంది. జూమ్ చేసుకుని చూడండి కమాండ్ ప్రాంప్ట్. ఓకేనా? ఇలా ఉంటుంది. ఇప్పుడు ఎఫ్లో కదా మన ప్రోగ్రామ్ ఉంది, ఎఫ్లోకి వెళ్తున్నాను. F: అని ఇస్తే ఎఫ్లోకి ట్రాన్స్ఫర్ అవుతాం మనం. చూడండి, ఎఫ్లోకి వచ్చేసాం. ఇప్పుడు ప్రోగ్రామ్ని కంపైల్ చేయాలి. మనం ప్రోగ్రామ్ నోట్ ప్యాడ్లో ఉంది, మనం ఉంది కమాండ్ ప్రాంప్ట్లో ఉన్నాం. కమాండ్ ప్రాంప్ట్ ఇది వేరే స్క్రీన్ అమ్మా, అసలు వేరే ఎన్విరాన్మెంట్, ఇది ఎన్విరాన్మెంట్ మారిపోయింది మనకి ఇక్కడ. జావా సి ప్రోగ్రామ్ని కంపైల్ చేయడానికి సిలో అయితే ఆల్ట్ F9 కీ ప్రెస్ చేస్తాం, ఇక్కడైతే టైప్ చేస్తాం జావా సి. ప్రోగ్రామ్ పేరేంటి, హలో వరల్డ్.జావా. హలో వరల్డ్.జావా టైప్ చేయాలి. ఇక్కడ కంపైల్ చేయడానికి టైప్ చేయాలి, ప్రోగ్రామ్ పేరు టైప్ చేయాలి. జావా సి అనేది కంపైలర్.
జావాసి అనే కమాండ్ టైప్ చేసి ఒక స్పేస్ ఇచ్చి hello world డాట్ జావా ఫైల్ పేరు ఇస్తాం. మనం రాసిన ప్రోగ్రామ్ యొక్క పేరు, ఫైల్ పేరు. ఎంటర్ ప్రెస్ చేస్తే ప్రోగ్రామ్ కంపైల్ అవుతుంది. కంపైలేషన్లో తప్పులు ఏమనంటే ఇక్కడే కనపడతాయి. సిలో అలా కాదు, సి స్క్రీన్లోనే ఉంటాం. మళ్ళా ప్రత్యేకంగా మనం ఏమి కమాండ్స్ ఏమి ఇవ్వం. ఆల్ట్ F9 ప్రెస్ చేస్తాం, అదే కమాండ్ దానికి ఆటోమేటిక్గా కంపైలేషన్ జరిగిపోతుంది. తప్పులు వచ్చినా కూడా అదే స్క్రీన్లో కనపడుతుంది. కానీ ఇక్కడ మనం వేరే స్క్రీన్కి వచ్చాం, వేరే స్క్రీన్ నుండి మనం ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తున్నాం. కంపైల్ చేశాను, ఎంటర్ ప్రెస్ చేశాను. మళ్ళీ F డ్రైవ్ కనపడింది చూడండి. మళ్ళీ F:/ అంటే ఎక్కడ కూడా తప్పులు లేవు. తప్పులుంటే కనపడతాయి. ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేయాలి. సిలో ప్రోగ్రామ్ రన్ చేయడానికి కంట్రోల్ F9 ప్రెస్ చేస్తాం. ఇక్కడ జావాలో ప్రోగ్రామ్ రన్ చేయడానికి జావా అని యూజ్ చేస్తాం. జావా. ఇప్పుడు మళ్ళీ పేరు ఇవ్వాలి. ఏ పేరు ఇవ్వాలి? hello world డాట్ జావా అక్కర్లేదు, hello world అని ఇస్తాం. ఓకేనా? ప్రోగ్రామ్ రన్ అవుతుంది చూడండి. అవుట్పుట్ ఏమి ఇచ్చాం మనం? ప్రింటింగ్లో హలో అని ఇచ్చాం, అదే ప్రింట్ అయింది. ఓకేనా? సో ప్రోగ్రామ్ కంపైల్ చేసేటప్పుడు డాట్ జావా కంపల్సరీగా ఇవ్వాలి, హలో వరల్డ్ పక్కన, ఫైల్ నేమ్ పక్కన. ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు మాత్రం డాట్ జావా అక్కర్లేదు. ఓకే, జావా హలో వరల్డ్ అంతే సరిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చూశారు? నోట్ ప్యాడ్లో ప్రోగ్రామ్ రాసి నోట్ ప్యాడ్లో నుంచి బయటకు వచ్చి కమాండ్ ప్రాంప్ట్లో ఉండి ఇక్కడ నుండి మనం ప్రోగ్రామ్ రన్ చేశాము. ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు ప్రోగ్రామ్ అనేది మెయిన్ మెథడ్ నుంచి రన్ అవుతుంది. రన్ అవటం ఎక్కడి నుంచి మొదలు పెడుతుంది? మెయిన్ మెథడ్ నుంచి రన్ అవటం మొదలు పెడుతుంది. మరి మెయిన్ మెథడ్ ఎక్కడో నోట్ ప్యాడ్లో ఉంది. మనం ఎక్కడి నుంచి రన్ చేస్తున్నాము? కమాండ్ ప్రాంప్ట్లో నుంచి రన్ చేస్తున్నాం. బయట నుండి రన్ చేస్తున్నాం. బయట నుండి ఒక మెయిన్ మెథడ్ని రన్ చేస్తున్నాము అంటే దానికి పబ్లిక్ అని ఇస్తేనే అది బయట నుండి రన్ అవుతుంది. అర్థమవుతుందా? బయటికి వచ్చి రన్ అవుతుంది, లేకపోతే మీకు రన్ కాదు. ఓకేనా? అంటే ఈ పబ్లిక్ అనేది ఎలాంటిదంటే, సపోజ్ మీరు మామూలు వ్యక్తులు, మనం అందరం మామూలు వ్యక్తులే. ఒక సీఎం వచ్చాడు అనుకోండి. ఒక సీఎంని కలవాలి. సీఎంని కలవాలంటే నేరుగా వెళ్ళిపోతే పంపిస్తారా? పంపించరు. ఎందుకంటే సీఎంకి సెక్యూరిటీ జోన్ చాలా ఉంటుంది. మనం ఒక ఐడి కార్డు వేసుకోనో లేదా ఒక లెటర్ పెట్టుకొని వెళ్ళాలి. లెటర్ పెట్టుకొని లేదా ఐడి కార్డు వేసుకొని వెళ్తే, ఐడి కార్డు అంటే మీ కాలేజ్ ఐడి కార్డు, ఆధార్ కార్డు కాదు, అవి కార్డులు కాదు. ఐడి కార్డు అంటే సీఎంని కలవడానికి ప్రత్యేకంగా ఇచ్చినటువంటి ఒక కార్డు. అవి మనం తీసుకెళ్తే వాళ్ళు సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటిని చూసి లోపలికి అలౌ చేస్తారు. అంటే కేవలం ఇంట్లో మామూలు వ్యక్తులుగా ఉండే మనం ఒకసారి సీఎంనో పిఎంనో కలవటానికి వెళ్ళే పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతో లోపలికి వెళ్తాము. అదే మనం ఇంట్లో ఉన్నాము, ఆ గదిలో నుంచి ఈ గదిలోకి, ఈ గదిలో నుంచి ఆ గదిలోకి పోవడానికి గుర్తింపు కార్డు కావాలా? అక్కర్లేదు కదా. సో బయటికి వెళ్తున్నాం మనం. బయటికంటే ఎక్కడికి? మామూలు ప్రదేశానికి కాదు, టోటల్గా మన జోన్, మనం ఉండేటువంటి మన ప్రజల్ని అందరినీ మనం ప్రజల నుంచి కొంచెం దూరంగా ప్రత్యేకంగా మన బంధువులు, మన స్నేహితులు వీళ్ళ ఇళ్ళకి పోవటం వేరమ్మా, సీఎం దగ్గరికి పోవటం వేరు. అదొక ప్రత్యేకత. ఓకేనా? అక్కడికి వెళ్ళేటప్పుడు మనకు ఖచ్చితంగా ఒక పర్మిషన్ లెటరో ఒక ఐడెంటిటీ కార్డో ఇవి ఉండాలి, లేకపోతే ఆ వ్యక్తిని కలవటం కష్టం. అలాగా ఎక్కడో నోట్ ప్యాడ్లో ఉన్న ప్రోగ్రామ్ని మీరు కమాండ్ ప్రాంప్ట్లోకి వచ్చి కమాండ్ ప్రాంప్ట్లో నుండి రన్ చేయాలి అంటే దానికి పబ్లిక్ అనే పదం వాడాలి. అందుకు వాడాడు వాడు, అందుకు ఆ విధంగా డిజైన్ చేశారు జావాని. ఓకేనా? నెక్స్ట్ చూడండి, అది పబ్లిక్. అర్థమైంది కదా? సో ఇట్ ఈస్ ఎ కీవర్డ్. పబ్లిక్ ఈజ్ ఎ కీవర్డ్, ఈజ్ అన్ యాక్సెస్ మోడిఫైయర్. ఏమంటున్నాడు? యాక్సెస్ మోడిఫైయర్ అంటే అది ఎక్కడికి యాక్సెస్ అవ్వాలి, మెయిన్ మెథడ్ అనేది ఎక్కడికి యాక్సెస్ అవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళగలదు అనే దాన్ని ఈ పబ్లిక్ అనేటువంటి యాక్సెస్ మోడిఫైయర్ డిసైడ్ చేస్తుంది. ఇట్ రిప్రజెంట్స్, నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇట్ రిప్రజెంట్స్ విజిబిలిటీ. ఇట్ మీన్స్ దిస్ ఫంక్షన్ ఈజ్ విజిబుల్ టు ఆల్. దేని గురించి చెప్తున్నది? ఈ ఫంక్షన్ అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ కనపడాలి, ఎక్కడికి వెళ్ళాలి అన్న విషయాన్ని డిసైడ్ చేస్తుంది. విజిబిలిటీ. కమాండ్ ప్రాంప్ట్లో నుంచి మనం విజిట్ చేసాం, దాన్ని చూసాం.
కమాండ్ ప్రాంప్ట్లో నుండి యాక్సెస్ చేసుకున్నాం, కమాండ్ ప్రాంప్ట్లో నుండి మనం రన్ చేసాం. అలా రన్ చేయాలంటే పబ్లిక్ అనేది వాడాలి. బయట నుండి బయటికి వెళ్ళాలి అంటే మనం ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వాలి దీనికి, పబ్లిక్ అని చెప్పేసి. నెక్స్ట్ స్టాటిక్. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం, స్టాటిక్ అనేటువంటిది. ఓకేనా? ఇక ఈరోజు దీని గురించి స్టాటిక్ గురించి చెప్పుకుందాం. ఎందుకంటే దీని గురించి పెద్ద కథనం చెప్పుకోవాలి మనం, కాబట్టి మనకి ఇంకా 15 నిమిషాలు ఉంది. స్టాటిక్ పూర్తి చేస్తాను. మీరు బేసిక్ నేర్చుకోవడం చాలా బాగా నేర్చుకోవాలమ్మా. ఏదో బోర్డు మీద రాసాము లేదా కంప్యూటర్ స్క్రీన్ మీద రాసాము అయిపోయింది నోట్స్లో రాసుకోండి అంటే దట్ ఈస్ నాట్ ప్రోగ్రామింగ్. అవునా? సో యూ హ్యావ్ టు థింక్ ఓవర్ ఆల్ ద కాన్సెప్ట్స్. మీరు ఆలోచించే స్థాయికి ఎదగాలంటే మీరు దాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవాలి, ఏ సబ్జెక్ట్ అయినా అంతే. రైట్, ఇప్పుడు స్టాటిక్ గురించి చెప్పుకుందాం. మెయిన్ మెథడ్ ఎలా ఉంది? పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, మెయిన్. దాంట్లో పబ్లిక్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు స్టాటిక్ గురించి చెప్పుకుందాం. స్టాటిక్ అంటే ఏమిటి అసలు? ఇది కీవర్డే, ఇది కూడా కీవర్డే. ఇది ఈ స్టాటిక్ అనేది ఏం చేస్తుందంటే ఒక మెథడ్ని, అంటే మెయిన్ మెథడ్, దాన్ని స్టాటిక్గా మారుస్తుంది. పబ్లిక్కి చాలా అర్థాలు ఉన్నాయని చెప్పాను. ప్రస్తుతం మీకు ఏది అవసరమో ఆ అర్థమే చెప్పాను నేను ఇక్కడ. స్టాటిక్ కూడా చాలా అర్థాలు ఉంటాయి, ఇక్కడ మీకు ఏది అవసరమో అదే చెప్తాను. అర్థమవుతుందా? అంటే మీరు ఒక ముద్ద తినగలరా, 2 ముద్ద తినగలరా అనేది నాకు తెలుస్తుంది కాబట్టి నేను అన్ని ముద్దలే మీ నోట్లో పెడతాను, అదే తినండి. ఓకేనా? రైట్, ఇప్పుడు స్టాటిక్. ఇక్కడ జావాలో మెయిన్ మెథడ్కి స్టాటిక్ ఎందుకు ఇస్తాము అనే దాని గురించి చూద్దాం. సహజంగా మనం ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాం. ఆబ్జెక్ట్, జాగ్రత్తగా వినండి అని చెప్పడం వరకే నా బాధ్యత. ఆ జాగ్రత్త అనే దాన్ని అవలంబించడం మీ రెస్పాన్సిబిలిటీ. రైట్, ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఒక పర్సన్ ఉన్నాడు. పర్సన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఈ ప్రపంచంలో మనకు 3 రకాల ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఏంటవి? ఏ ప్లేస్, ఏ పర్సన్ ఆర్ ఏ థింగ్. ఒక ప్రదేశము ఆబ్జెక్టే, ఒక వ్యక్తి ఆబ్జెక్టే, ఒక వస్తువు కూడా ఆబ్జెక్టే. అంటే కదిలే జీవులు ఆబ్జెక్ట్సే, కనిపించే ప్రదేశాలు ఆబ్జెక్ట్సే, వాడుకునే వస్తువులు కూడా ఆబ్జెక్ట్సే. మీరు ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఉదాహరణకి ఒక వస్తువు తీసుకుందాం, సెల్ ఫోన్ అనే వస్తువు తీసుకుందాం. దానికి ఉండేటువంటి ప్రాపర్టీస్ ఏమిటి, దానికి ఉండేటువంటి లక్షణాలు ఏమిటి అంటే, దానికి ఒక హైట్ ఉంటుంది, ఎత్తు. దానికి ఒక విడ్త్ ఉంటుంది, వెడల్పు ఉంటుంది. దానికి ఒక వెయిట్, బరువు ఉంటుంది. కలర్ ఉంటుంది సెల్ ఫోన్కి, కంపెనీ ఉంటుంది, కాస్ట్ ఉంటుంది. ఓకేనా? ఈ తర్వాత దాంట్లో ఉండేటువంటి రకరకాలు, ఇవన్నీ కూడా సెల్ ఫోన్కి సంబంధించినటువంటి బేసిక్ క్యారెక్టరిస్టిక్స్. అవునా కదా? ఇవి మాత్రమే ఉంటే సెల్ ఫోన్ మనం వాడం. పొడుగ్గా ఉంది, వెడల్పుగా ఉంది, మంచి స్క్రీను, అందంగా ఉంది, వెనక 4 కెమెరాలు ఉన్నాయి. ఓకేనా? తర్వాత ఇది మంచి కంపెనీకి సంబంధించిన సెల్ ఫోను, కానీ పని చేయదు అనుకుందాం. మనకు మార్కాపురంలో చెనకేశ్వర స్వామి తిరునాళ్ళు జరుగుతుంది సమ్మర్లో. అప్పుడు ఒక బజార్లో బొమ్మలు పెట్టేస్తారు, పిల్లల కోసం బొమ్మలు పెడతారు, రకరకాల బొమ్మలు. అక్కడ కూడా సెల్ ఫోన్ బొమ్మ అమ్ముతారు. పిల్లలకి ఇస్తాం, అది కొని ఇస్తాం, ఎందుకంటే వాళ్ళకి ఆడుకోవటానికి. అలాగే అక్కడ కూడా మంచి సెల్ ఫోన్ ఒక 50 రూపాయలు అమ్ముతున్నారు. మీ సెల్ ఫోన్ కంటే బాగుంది, మీరు ఇప్పుడు వాడే మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ కంటే బాగుంది. కొనుక్కొని దాంట్లో మాట్లాడతామా? మాట్లాడలేం కదా. అది ఆబ్జెక్ట్ అనమ్మా, ఇట్స్ ఎన్ ఆబ్జెక్ట్. కానీ దానికి యాక్షన్ లేదు. అంటే మనకు కావాల్సిన యాక్షన్ లేదు, పిల్లలకు కావాల్సిన యాక్షన్ ఉంది. నొక్కితే కిక్కి అని సౌండ్ వస్తుంది, రకరకాల సౌండ్స్ వస్తాయి లోపల నుంచి. వాడికి అంతవరకు కావాలి పిల్లవాడికి. మనకు అలా కాదు, మనం కాల్ చేయాలి, వాట్సాప్ మెసేజెస్ చూసుకోవాలి, వాట్సాప్లో మనం ఏదైనా షేర్ చేసుకోవాలి సమాచారాన్ని. అవునా? వీడియోస్ తీసుకోవాలి. ఇవన్నీ అక్కడ ఆ 50 రూపాయల సెల్ ఫోన్లో, ఆ బొమ్మలో ఉండవు. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే మీకు ఇక్కడ 2. ఒకటి దాని యొక్క లక్షణాలు, అంటే దాని కలరు, దాని సైజు, దాని వెయిట్, దాని కంపెనీ, దాని విడ్త్, ఇవన్నీ
బయటికి కనిపించేటువంటి కంటికి కనిపించేటువంటివి ఒక రకమైన ప్రాపర్టీస్. యాక్షన్, దాని యొక్క యాక్షన్ మీన్స్ మీరు కాల్ చేయాలి, ఒక నెంబర్ టైప్ చేసి గ్రీన్ బటన్ ప్రెస్ చేయగానే మీకు కాల్ వెళ్ళిపోతుంది, అవతల వ్యక్తితో అనుసంధానం జరుగుతుంది, అంటే కనెక్ట్ అవుతుంది, మీరు మాట్లాడతారు. ఇదంతా 50 రూపాయల బొమ్మ సెల్ ఫోన్లో ఉండవు. ఇది యాక్షన్. మీరు వీడియో తీస్తారు, ఆ వీడియో మీ సెల్ ఫోన్ యొక్క ఇంటర్నల్ మెమరీలో స్టోర్ అవుతుంది, ఇది యాక్షన్. మీరు సెల్ ఫోన్తో ఇమేజ్ని క్యాప్చర్ చేస్తారు, ఫోటో తీస్తారు, ఆ ఫోటో మీ యొక్క సెల్ ఫోన్లో ఎక్కడో స్టోర్ అవుతుంది, ఇది యాక్షన్. మీ ఫ్రెండ్స్, మీ లెక్చరర్స్ ఎవరో మీకు వాట్సాప్లో ఒక లెసన్కి సంబంధించిందో ఒక వీడియో పెడతారు, మీకు ఆ వీడియో మీరు ఓపెన్ చేసి చూస్తారు, ఇది ఒక యాక్షన్. అంటే సెల్ ఫోన్ అనేటువంటి ఒక వస్తువుని తీసుకుంటే దానికి సంబంధించి కంటికి కనిపించేవి కొన్ని ఉన్నాయి, కంటికి కనిపించకుండా జరిగేటువంటి యాక్షన్స్ కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు కాల్ చేశారు, ఆ కాల్ ఎలా ప్రయాణించి మీ ఫ్రెండ్ యొక్క మొబైల్ కనెక్ట్ అయింది, అది మీ కంటికి కనపడదు. మీరు వీడియో తీస్తున్నారు, ఆ వీడియో మీ మొబైల్లో ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతోంది, కెమెరా ఏ విధంగా క్యాప్చర్ చేస్తుంది వీడియోని అనేది మీకేం కనపడదు, అవునా? సెల్ ఫోన్ స్క్రీన్ మీద అవతల ఫోటో కనపడుతుంటుంది తప్ప ఆ వీడియోని సెల్ ఫోన్ కెమెరా ఏ విధంగా క్యాప్చర్ చేస్తోంది అన్నటువంటి టెక్నాలజీని మీ కంటితో చూడలేరు. వాట్సాప్లో మీ ఫ్రెండ్కి మెసేజ్ పెట్టారు, ఆ మెసేజ్ ఏ విధంగా ట్రావెల్ చేసింది త్రూ ఎయిర్, గాలిలో, మీకు కనపడదు. కనపడకపోయినా ఇవి యాక్షన్సే. కనపడిన సెల్ ఫోన్ యొక్క హైటు, విడ్త్, కలరు, వెయిట్ ఇవన్నీ ప్రాపర్టీసే. ఇవి ప్రాపర్టీసే, అవి ప్రాపర్టీసే. కాకపోతే ఈ కాల్ చేయటము, వాట్సాప్ మెసేజెస్ ఇవన్నీ యాక్షన్స్ అంటాం. ఈ కంటికి కనిపించే వాటినన్నీ కూడా ప్రాపర్టీస్ అంటాం. ఓకేనా? సో ఒక ఆబ్జెక్ట్ను మనం యూజ్ చేస్తున్నాము అంటే దానికి రెండు ఉండాలి. ఒకటి పార్ట్స్ ఆఫ్ ద థింగ్ అండ్ యాక్షన్స్ ఆఫ్ ద థింగ్. అర్థమవుతుందా? ఇప్పుడు వస్తువు అయిపోయింది, జాగ్రత్తగా వినండి నాన్న. మనిషి దగ్గరికి వద్దాం, వ్యక్తి. ఇప్పుడు మిమ్మల్ని తీసుకుందాం, మన బాడీ తీసుకున్నట్లయితే కళ్ళు, ముక్కు, నాలుక, చేతులు, కాళ్ళు ఇవన్నీ మన శరీరం. చెప్పమ్మా. ఓకే. కనపడుతుందా? రైట్. సో ఇప్పుడు మన శరీరం తీసుకున్నట్లయితే ఇవన్నీ శరీర భాగాలు. ఈ శరీర భాగాలు మనకు ఉంటాయి, శవానికి కూడా ఉంటాయి, అంటే డెడ్ బాడీ, చనిపోయిన వాళ్ళకు కూడా ఉంటాయి. గమనించుకోండి కావాలంటే. ఎవరైనా చనిపోయారు అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, చనిపోయిన తర్వాత ముక్కు ఉందా, మాయమైపోయిందా, అవునా, వాడికి చేతులు ఉన్నాయా, మాయమైపోయినాయా, అన్నీ ఉంటాయి. శరీర భాగాలన్నీ చక్కగా అలాగే ఉంటాయి, కానీ లోపల ప్రాణం మాత్రం ఉండదు. వాడికి మనకు తేడా ఏందయ్యా అంటే వాడికి ప్రాణం ఉండదు, మనకు ఉంటుంది. అంటే వీ కెన్ మేక్ సమ్ యాక్షన్స్. మనం నవ్వగలం, చూడగలం, మాట్లాడగలం, నడవగలం, వినగలం, తినగలం, ఇవన్నీ చేయగలం. బట్ నాట్ డెడ్ బాడీ. డెడ్ బాడీ ఆ పనులు చేయలేదు. సో డెడ్ బాడీకి ప్రాపర్టీస్ ఉన్నాయి, మనకు ప్రాపర్టీస్ ఉన్నాయి. డెడ్ బాడీకి యాక్షన్ ఉండదు, మనకు యాక్షన్ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ విషయంలోకి వద్దాం. ఆబ్జెక్ట్ అంటే ప్రాపర్టీసు, అంటే శరీర భాగాలు ప్లస్ యాక్షన్స్ ఈ రెండు కలిస్తే మనకు ఒక రియల్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం జావా భాషలో చెప్పుకోవాలంటే ఆబ్జెక్ట్ మీన్స్ వేరియబుల్స్ ప్లస్ మెథడ్స్. వేరియబుల్స్ అంటే శరీర భాగాలు అనుకుందాం, వాల్యూస్ స్టోర్ చేసుకుంటాం. మెథడ్స్ అంటే యాక్షన్స్ అనుకుందాం. ఓకేనా? మీరు ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా ఆ ఆబ్జెక్ట్లు రెండు ఉంటాయి ఖచ్చితంగా. ఒకటి పార్ట్స్ ఆఫ్ ద బాడీ, శరీర భాగాలు మాదిరిగానే వేరియబుల్స్ ఉంటాయి. ఇంటీజర్ వేరియబుల్, స్ట్రింగ్ వేరియబుల్, ఫ్లోట్ వేరియబుల్, ఇలా వేరియబుల్స్ ఉంటాయి. వేరియబుల్స్తో పాటుగా ఇంకేం కలిసి ఉంటాయి ఆబ్జెక్ట్లో? మెథడ్స్ ఉంటాయి, అంటే యాక్షన్స్ ఉంటాయి. ఈ రెండు కలిసి ఉంటాయి, విడివిడిగా ఉండవమ్మా. విడివిడిగా ఉంటే దాన్ని ఆబ్జెక్ట్ అనం. ఇప్పుడు మీరున్నారు, నవ్వరా అంటే మీరు నవ్వుతారు, అవునా కదా? మీకు నవ్వొస్తే మీరు నవ్వుతారు, మీకు ఏడుపు వస్తే మీరు ఏడుస్తారు, అవునా కదా? మీకు ఇక్కడ ఏడుపు వచ్చింది అనుకోండి, పక్క గొంతులో వాడు ఏడ్చాడు అనుకోండి, అది మీనింగ్లెస్ అనమాట. మనకు ఇంతకుముందు ఒక జంబలకడి పంబ అని చెప్పి సినిమా వచ్చింది.
జంబలకడి పంబ. మీరు చూసారో లేదో నాకైతే తెలీదు. బేసిక్గా మీరు సినిమాలు ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు, బట్ ఐ కాంట్. నేను ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా చూడను. నేను సినిమాకి వెళ్ళానంటే ఆ సినిమాలో ఉన్నటువంటి అంశాన్ని పిల్లలకి జావాలో ఎలా చెప్పాలి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎలా చెప్పాలని ఆలోచించుకుంటాను. హలో, ఓకే ఓకే. ఇస్ ఇట్ ఓకే? వచ్చిందా? రైట్ రైట్, ఓకే ఓకే. మంచి సినిమా చెప్తుంటే డిస్టర్బ్ చేస్తారేదమ్మాయి. రైట్. సో ఇప్పుడు జమ్మలకడి పంబ సినిమాలో ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఒక మెడిసిన్ తీసుకుంటారు. ఒక అమ్మాయి ఆ మెడిసిన్ నీళ్ళల్లో కలిపిచ్చేసేస్తుంది అందరికీ, ఆ ఊరు వాళ్ళందరికీ, వైజాగ్ మొత్తానికి. అక్కడ భర్తకి నొప్పులు వస్తుంటాయి, భార్యకి ప్రెగ్నెన్సీ వస్తుంది. సహజంగా స్త్రీనే కదా, ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు 9వ నెలలో ఆమెకి నొప్పులు రావటం, బిడ్డ కంటం, ఇట్స్ న్యాచురల్ థింగ్, మనం చూస్తూనే ఉంటాం. కానీ డెలివరీ సమయంలో ఆ స్త్రీకి నొప్పులు రాకుండా మగవాడికి వచ్చినాయి అనుకోండి, అదే ఆ సినిమాలో ఉన్నటువంటి ఒక చిత్రం. ఓకేనా? ఆ సినిమా అంతవరకే చూడాలి మనం, బట్ ఆ సినిమాను మనం ఇక్కడ వాడుకోవచ్చు చక్కగా. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ ఉందనుకోండి, మీరున్నారు, మీకు ఏడుపు వచ్చినప్పుడు మీ పక్క గొంతులో మీ ఫ్రెండ్ ఏడుస్తాడా? ఏడవడు. మీకు ఆకలేస్తే మీరు తింటారా? వేరే ఊర్లో ఉన్నటువంటి మీ బంధువుల అబ్బాయి తింటాడా? మీరే తినాలి. సో ఆబ్జెక్ట్ అంటే మీ ప్రాపర్టీస్తో, మీ శరీర భాగాలతో పాటు యాక్షన్స్ కూడా మీరే చేయాలి. ఇక్కడ మీరు మాట్లాడాలనుకుంటే మీరే మాట్లాడాలి, దట్ ఈస్ ద యాక్షన్. మీరు నిద్రపోవాలనుకుంటే మీరే నిద్రపోవాలి, దట్ ఈస్ ద యాక్షన్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే శరీర భాగాలు, వాటికి సంబంధించిన యాక్షన్స్ రెండు కలిసి ఒకే ఆబ్జెక్ట్గా ఉన్నాయి. అంటే మీరులాగా ఉన్నాయి, మీ మాదిరిగా ఉన్నాయి. అర్థమవుతుందా? సో ఆబ్జెక్ట్ అంటే ప్రాపర్టీస్ ఉంటాయి, అంటే వేరియబుల్స్ ఉంటాయి, దానికి సంబంధించిన యాక్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ యొక్క వేరియబుల్స్ ఏమిటి, ప్రాపర్టీస్ ఏమిటి? దాని రెక్కలు, దాని కలర్, దాని కంపెనీ, దాని సైజ్, ఇవన్నీ దాని యొక్క ప్రాపర్టీస్. దాని యాక్షన్ ఏమిటి? తిరగటం. స్విచ్ వేస్తే తిరుగుతుండటం అనేది యాక్షన్, అంతే. అది దాని యాక్షన్ అంతే. అదే టీవీ ఉంది, టీవీ ప్రాపర్టీస్ ఏమిటి? దాని యొక్క స్క్రీన్ సైజ్, దాని యొక్క కంపెనీ, దాని యొక్క కలర్. ఓకేనా? ఇలా దాని యొక్క ప్రాపర్టీస్. యాక్షన్ ఏమిటి? చక్కగా మీరు ఛానల్ మారిస్తే ఛానల్ మారటం, సౌండ్ పెంచితే సౌండ్ పెరగటం. ఓకేనా? ఇలా అనమాట వాటి యాక్షన్స్ అవి. సో టీవీ అనేటువంటి ఆ ప్రాపర్టీస్ లేకుండా, ఆ సైజు, ఆ స్క్రీను, ఆ బ్యాక్గ్రౌండ్లో ఉండేటువంటి లోపల ఉండే పార్ట్స్, ఈ స్విచ్చెస్, ఈ రిమోటు, ఇలాంటి ఫిజికల్ పార్ట్స్ లేకుండా, ప్రాపర్టీస్ లేకుండా మీరు యాక్షన్ చేయలేరు. సో ఆబ్జెక్ట్ అంటే రెండూ ఉండాలి, ఫిజికల్ పార్ట్స్ ఉండాలి, రిలేటెడ్ యాక్షన్స్ కూడా ఉండాలి. దాన్ని ఆబ్జెక్ట్ అంటాం. ఇలాంటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి జావాలో క్లాస్ వాడతాం మనం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఏం కావాలి? క్లాస్ కావాలి. ఇప్పుడు నేను కాన్సెప్ట్లోకి వచ్చేస్తున్నాను, స్టాటిక్ అనే కాన్సెప్ట్లోకి వస్తున్నాను. సో స్టాటిక్ అంటే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్కి సంబంధించినటువంటి మెథడ్ని, ఆబ్జెక్ట్లు ఏముంటాయని చెప్పుకున్నాము? వేరియబుల్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. ఒక ఆబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఒక మెథడ్ని నేను యాక్సెస్ చేసుకోవాలి అంటే ఆ ఆబ్జెక్ట్ పర్మిషన్ తీసుకోవాలా వద్దా? ఫస్ట్ పాయింట్, ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలో చెప్తాను. ఉదాహరణకి నేను మిమ్మల్ని ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాను. మిమ్మల్ని నేను ఏడవండి, నవ్వండి అని మిమ్మల్ని అడిగాను అనుకోండి, నవ్వాలి అనే ఆలోచన మీకు ముందు కలగాలి. లోపల కలిగితే, పాపం సార్ అడిగాడు కదా, ఇందాడి నుంచి అడుగుతున్నాడు కదా, ఒకసారి నవ్వుదాం పళ్ళీకిలించి అని చెప్పేసి ఒకసారి నవ్వి చూపెడతారంతే. ఒకవేళ ఒక వ్యక్తి అనుకోలేదనుకో, నేను నవ్వకూడదు అని బలంగా అనుకున్నాడు అనుకో, వాడు నవ్వడు. హియర్ ద కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఆబ్జెక్ట్, మీ యొక్క యాక్షన్ని, మెథడ్ ఏంటి ఇక్కడ? యాక్షన్. నవ్వటం అనేది యాక్షన్. మీ యాక్షన్ని నేను చూడాలనుకోండి, మీ నవ్వుని నేను చూడాలనుకోండి, ముందు నేను మిమ్మల్ని అడగాలి, మీ పర్మిషన్ తీసుకోవాలి. అడగటం అంటే పర్మిషన్ తీసుకోండి, నవ్వండి అమ్మా అని అడగాలి, లేదా మాట్లాడండి అమ్మా అని అనాలి. మాట్లాడటం అనే యాక్షన్ జరగాలంటే.
సో మీ ఆబ్జెక్ట్కి సంబంధించి మీ బాడీకి సంబంధించినటువంటి బిహేవియర్ కదా మీరు మాట్లాడటం అనేది. మీ ఆబ్జెక్ట్కి సంబంధించి మీ శరీరానికి సంబంధించినటువంటి బిహేవియర్ కదా మీరు నవ్వటం అనేది. మీ బిహేవియర్ని నేను చూడాలంటే నేను మిమ్మల్ని పర్మిషన్ అడగాలి, అంటే మిమ్మల్ని అడగాలి నవ్వండి అని అడగాలి. ఓకేనా? ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ అయినా ఇంతే. అయితే ఇక్కడ మనకు స్టాటిక్ అనేటువంటి కీవర్డ్ ఇక్కడ ఉండేటువంటి మ్యాజిక్ ఏంటంటే మీ పర్మిషన్ లేకుండా మీ చేత నేను నవ్వించుకోవచ్చు, మీ యాక్షన్ని నేను తీసుకోవచ్చు. ఇది మీకు ఎగ్జాంపుల్ మాత్రమే. జావాలో ఒక క్లాస్ రాసినప్పుడు క్లాస్ యొక్క మెథడ్ అంటే మెయిన్ మెథడ్ మనం ఇప్పుడు రాసుకుంది. ఇక్కడ జావా యొక్క మెథడ్ మెయిన్ మెథడ్, అవునా? జాగ్రత్త చూడండి. మెయిన్ మెథడ్ ఈజ్ అన్ యాక్షన్. ఈ యాక్షన్కి నేనేమి ఇచ్చాను? స్టాటిక్ అని ఇచ్చాను. దీన్ని ఎక్కడి నుంచి యాక్సెస్ చేశాను? నేను బయట నుండి కమాండ్ ప్రాంప్ట్ నుంచి యాక్సెస్ చేశాను. కమాండ్ ప్రాంప్ట్ నుండి బయట నుండి యాక్సెస్ చేయడానికి పబ్లిక్ ఉపయోగపడుతుంది. కానీ బయట నుండైనా లోపల నుండైనా ఒక మెథడ్ని యాక్సెస్ చేయాలి అంటే దానికి ఆబ్జెక్ట్ కావాలి. ఆబ్జెక్ట్, ఓకేనా? ఆబ్జెక్ట్ పేరు వాడతాం మనం. ఆబ్జెక్ట్ పేరేంటి? ఇప్పుడు మీ పేరేమిటి? సాయి అనుకోండి. ఒక మనిషికి సాయి అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆబ్జెక్ట్ పేరు ఏంటంటే సాయి నవ్వమ్మంటే సాయి నవ్వుతాడు. అర్థమవుతుందా? సుజాత నవ్వమ్మంటే సుజాత నవ్వుతుంది. సో సుజాత అనేటువంటి ఒక పేరు, సుజాత అనేటువంటి ఒక శరీరానికి సంబంధించినటువంటి పేరు, ఆ ఆబ్జెక్ట్కి సంబంధించినటువంటి పేరు. సో ప్రతి ఆబ్జెక్ట్కి ఒక పేరు ఉంటుంది. ఆ పేరుని మనం వాడుకోవాలి. కానీ ఈ ప్రోగ్రామ్ నేను రన్ చేసేటప్పుడు ఎక్కడా కూడా నేను పేరు వాడలేదు. పేరు అంటే క్లాస్ పేరు కాదమ్మా, క్లాస్ పేరు కాదు. ఓకేనా? వేరే పేరు ఉంటుంది, అది నేను తర్వాత చెప్తాను. హలో వరల్డ్ అనే పేరు కాకుండా ఇంకేదన్నా నేను వాడానా? ఏం వాడలేదు. జావాసి హలో వరల్డ్ డాట్ జావా వాడాను, జావా హలో వరల్డ్ అని వాడాను. హలో వరల్డ్ తప్ప, డాట్ జావా తప్ప ఇంకేమన్నా వాడానా అంటే ఇంకేమీ వాడలేదు. ఓకేనా? సో ఒక మెయిన్ మెథడ్ని, క్లాస్లో ఉన్నటువంటి మెయిన్ అనేటువంటి యాక్షన్ని క్లాస్ బయటికి ఆబ్జెక్ట్ లేకుండా, ఆబ్జెక్ట్ పేరు లేకుండా, సుజాత, సాయి, వంశీ ఇలాంటి పేరు లేకుండా నేను ఒక మెథడ్ని, ఒక యాక్షన్ని బయట నుంచి ఉపయోగించగలుగుతున్నానంటే దానికి కారణం స్టాటిక్. సో స్టాటిక్ అనేటువంటి కీవర్డ్ని మీరు ఏ మెథడ్కి అయితే అసైన్ చేస్తారో, ఏ మెంబర్కి అయితే అసైన్ చేస్తారో, క్లాస్కి సంబంధించినటువంటి వేరియబుల్కి కావచ్చు, మెథడ్కి కావచ్చు, అసైన్ చేస్తారో ఆ మెంబర్ని, ఆ వేరియబుల్ని లేదా ఆ మెథడ్ని మీరు బయటికి తెచ్చి వాడుకోవాలి అంటే, క్లాస్ బయటికి తెచ్చి వాడుకోవాలి అంటే మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఆబ్జెక్ట్ను వాడవలసిన అవసరం లేదు. ఓకేనా? ఇక్కడ చెప్తున్నాడు చూడండి పాయింట్. ఇది మీకు ఇంకా వెళ్లే కొద్ది ఇంకా బాగా అర్థమవుతుందన్న. ఇంతవరకే వినండి మీరు చాలు. స్టాటిక్ అనేటువంటి మెంబర్ని క్లాస్ బయట నుండి యాక్సెస్ చేసుకోవటానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం, ఆబ్జెక్ట్ను ఉపయోగించవలసిన అవసరం లేదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి చాలు మీరు. చూడండి ఏం చెప్తున్నాడు. ద అడ్వాంటేజ్ ఆఫ్ స్టాటిక్ మెథడ్ ఈజ్ దట్ there is no need to create an object to invoke, that means call the static method. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండానే ఒక క్లాస్లో ఉన్నటువంటి మెథడ్ని నేను ఉపయోగించగలను అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా? అంతవరకు గుర్తుపెట్టుకోండి. చివరిలో ఏం చెప్పాడు? ద మెయిన్ మెథడ్ హియర్ ఈజ్ కాల్డ్ బై జేవిఎం. మెయిన్ మెథడ్ని ఎవరు కాల్ చేస్తున్నారు? జేవిఎం కాల్ చేస్తుంది, జావా వర్చువల్ మెషిన్. మనం ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు ఏం చేసాము? కంపైల్ చేసేటప్పుడు జావా సి అని రాసాం, రన్ చేసేటప్పుడు జావా అని రాసాం. జావా అనేది జేవిఎం, జావా వర్చువల్ మెషిన్. ఆ కమాండ్ ఏం చేస్తుంది? జావా అనే కమాండ్ ఒక సపరేట్ మెషిన్ని, ఒక సపరేట్ సాఫ్ట్వేర్ మెషిన్ని ఉపయోగిస్తుంది మీరు ఇచ్చిన ప్రోగ్రామ్ రన్ చేయడానికి. ఆ మెషిన్ పేరు జేవిఎం. వితౌట్ క్రియేటింగ్ ఎనీ ఆబ్జెక్ట్ ఫర్ ద క్లాస్. క్లాస్కి ఎలాంటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండానే మీరు ఉపయోగించుకోవచ్చు, మెయిన్ మెథడ్ ఉపయోగించుకోవచ్చు, ఎందుకంటే అది స్టాటిక్ కాబట్టి. ఓకేనా? ఇంతవరకు మీరు అర్థం చేసుకోండి. రేపు ఈ స్టాటిక్ మీద ఇంకొక ప్రోగ్రామ్ చెప్పి
దాని అర్థం ఇంకొంచెం మీకు అర్థమయ్యే విధంగా చెప్పి నేను ఈ కాన్సెప్ట్ క్లోజ్ చేస్తాను. ఓకేనా? సో మీకు ఇక్కడతో ఇది ఈరోజు క్లాస్ నేను ముగిస్తున్నాను.